బ్యాక్గ్రౌండ్లో ఒక టైటిల్ కనిపిస్తుంది. సో మీ అందరికీ తెలిసిందే, ఇవాళ జూన్ 1 తారీఖు. ఇవాళ జూన్ మాసంలో ఎట్లా అంటే రైతాంగం ఇక ఊర్లల్లో ఎద్దులు రెడీ చేసుకోవడం, అరకలు రెడీ చేసుకోవడం, అన్నీ రెడీ చేసుకొని విత్తనం వేసుకోవడానికి, కొత్త గింజలు వేసుకోవడానికి సిద్ధమవుతూ ఉంటారు. సో దాంట్లో భాగంగా మరి పాత గింజలు అమ్ముకోవాలి. అంటే పాతగా పండిన పంట, వరి కావచ్చు, మక్కలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో ఆ పంట అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అమ్ముకోవడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా రైతులను వాళ్ళ పంట కొనే ప్రయత్నం చేస్తుందా? రైతులు పంట కొనమని అడిగితే లేదు మేము పంట కొనమని అరెస్ట్ చేస్తాం, పంట కొనమని అడిగినోని మేము జైల్లో పెడతాం. సో ఈ రకమైన వ్యవహార శైలి కాంగ్రెస్ పార్టీలో నడుస్తున్నది. మరి ప్రజలుగా మీరు కూడా గ్రహించాలి అసలు ఏం జరుగుతుంది, ఏంది. నమస్తే తెలంగాణ బ్యానర్ ఐటమ్ రాసింది, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో టైటిల్ ఏంటంటే పంట కొనమంటే రైతులపై కేసులు అని పెట్టారు. సో నిజంగా గ్రౌండ్లో రైతాంగం ఎవరైనా ఈ వీడియో చూస్తున్నారైతే మీరు మీ రియల్ ఎక్స్పీరియన్స్ని, మీకు ఎట్లయితే గ్రౌండ్లో ఉన్న ఎక్స్పీరియన్స్ మీకు తెలుస్తుంది. మేము వార్తలు చెప్పినా, పేపర్లో ఏం రాసినా గ్రౌండ్లో ఏం జరుగుతుందో రైతుకు తెలుస్తుంది. సో రైతులు ఎవరైనా చూస్తే మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయరు. ఇగో ఇక్కడ మెయిన్ పేపర్లో రాసిరు, ధాన్యం కొనమన్నందుకు రైతులపై కేసు పెడుతున్నారు. 8 మంది రైతులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కొనుగోలు కేంద్రానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే వచ్చి వెళ్ళిన తర్వాతే పోలీసులకు ఫిర్యాదు చేసిన నిర్వాహకులు అధికారితో అసభ్యంగా మాట్లాడారంటూ ఎఫ్ఐఆర్ చేశారు. ప్రాథమిక విచారణ లేకుండానే పలు సెక్షన్ల కింద నమోదు చేశారు. కరీంనగర్ జిల్లా నారాయణపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని సుంకేట ఈయన చెప్తాడు. తర్వాత రైతులను వేధిస్తే కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరిక జారీ చేస్తుంది. వాస్తవానికి రాష్ట్రంలో రైతులు రైతులు చూపిరు. ఇగో ఈ రైతు తిట్టలేదా కాంగ్రెస్ పార్టీ అనేటోళ్ళు దాదాపు నాకు తెలిసి అయితే ఒకరు కూడా లేరు. అందరూ కూడా రైతులు రాష్ట్రంలో ఏ మూలకు పోయినా కాంగ్రెస్ ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోస్తున్నారు. దానికి తోడు ఈ కొనుగోలు కేంద్రాల దగ్గర ముఖ్యంగా బండ బూతులు తిరుతారు. కడుపు మండినోడు వాడు వాడు ఘోషిస్తూ ఉంటే వాడు తిడతాడు. బరాబర్ వాడు అధికారి అయినా తిడతాడు, వాడు ఎమ్మెల్యే అయినా తిడతాడు, వాడు మినిస్టర్ అయినా తిడతాడు, ఆఖరికి వాడు ముఖ్యమంత్రి అయినా తిడతాడు. ఇది తెలంగాణ రైతాంగం యొక్క నైజం. కడుపు మండితే ఊకునే ప్రసక్తే ఉండదు. దీంట్లో మీరు ఎవరిని అడిగినా తెలిసిపోతుంది ఈ విషయం. ఇప్పుడు ఈయన ఏమంటాడు, అధికారిని అసభ్యకరంగా మాట్లాడిండు, అది కూడా ఎమ్మెల్యే వచ్చిపోయినాక మాట్లాడిండు. సో అందువల్ల మేము కేసు పెట్టాం అని చెప్పేసి రైతు పైన కేసు పెట్టాం. రైతు ఏమిటికి తిట్టిండు అధికారిని అంటే బలిసి తిట్టిండా, ఒళ్ళు కావరం ఎక్కి తిట్టిండా, ఏమిటి తిట్టిండు రైతు? ఎందుకు రైతుకు తిట్టాలన్న పద్ధతి తీసుకొచ్చారు? తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు రాష్ట్రంలో ఎక్కడైనా రైతు అనేటోడు సంతోషంగా ఉండా? మేజర్గా రైతు అనేటోడు ఈ రాష్ట్రంలో ఈ విషయంలో కాంగ్రెస్ని పొగిడిండు అనేది ఒక్క వార్త లేదు. అది రైతు బంధు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, కరెంటు కావచ్చు, నీళ్లు కావచ్చు, ఇలా పంట కొనుగోలు కావచ్చు, రైతులకు యూరియా బస్తాలు ఇవ్వడంలో కావచ్చు, రేపో మాపో యూరియా బస్తాలు ఇవ్వాలి. రాష్ట్రంలో ఏ అంశంలో చూసినా ఉండని, రాష్ట్రంలో ఏ అంశంలో చూసినా కాంగ్రెస్ పార్టీ తిరుగుతూనే ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ ఒక అధికారం తిరిగితే మీరు ఇంత ఫీల్ అవుతారు కదా, ముఖ్యమంత్రి తిరిగితే రైతులు. ఎందుకంటే మీరందరూ మా జీతగానులు, మా మల్లిగాడు చెప్పినట్టు మీరందరూ మా జీతగానులు తప్పు చేసి తిట్టరా? బరాబరా తిడతాం. వాడు పోలీసుడని తిడతాం. ఎందుకు తిట్టాం? మీకు నెలనాడు జీతం ఇచ్చేది మేము. రైతులు పంట పండించి కొనుగోలు కేంద్రం కాడ తీసుకొస్తే వాడు కొనకపోతే అధికారులని తిడతాం, ఎమ్మెల్యేని తిడతాం, మంత్రిని తిడతాం, ముఖ్యమంత్రిని తిడతాం. తప్పు చేసిన తిడతాం కదా బరాబర్గా. సో కేసు పెట్టిరంటారు. ఓకే, మరి తెలంగాణ రైతులు ఎన్ని కేసులు పెట్టాలి? రైతులను వేధించినందుకు, రైతులను మోసం చేసినందుకు, రైతులను నమ్మించినందుకు, రైతులకు దొంగ హామీలు ఇచ్చినందుకు ఎన్ని కేసులు పెట్టాలి మీ పైన? అది మీరు ఏమైనా సమాధానం చెప్పగలుగుతారా? అంటే మీరు చేస్తేనేమో సంసారం, రైతులు చేస్తేనేమో విచారమైందా? రైతు అనేటోడు వాడిని పంట కొంటే వాడు కాలు మొక్కుతాడు అవసరమైతే, మీకు కాలు మొక్కి నెత్తిలో నీళ్ళు పోసుకోవడం అవసరమైతే.
కానీ రైతు పంట కొన్నప్పుడు బాజాబ్తా రైతు కోపం వస్తుంది, వచ్చినప్పుడు తిడతాడు. ఇప్పుడు రైతులపైన కేసులు పెట్టారంటారు. ఎంతమంది పైన కేసులు పెడతారు? చంద్రబాబు గారి నైజం, రేవంత్ రెడ్డి నైజం రెండు ఒకటి. ఆయన రైతులు వేధించిండు, ఈయన రైతులు వేధిస్తుండు. రైతులు వేధించడంలో మీరు నెంబర్ 1. ఇంకా ఇది ఒక వార్త. మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ వరి పంట ఎంత కొన్నారు అని వీళ్ళని అడిగితే వీళ్ళే చెప్పుకుంటారు సగం కూడా కొనలేదు, మేము 70 లక్షలు లేదంటే 60 లక్షలు 50 లక్షల టన్నులు కొన్నాం. మరి పండించింది ఎంత? 1,30,00,000 టన్నుల వరి ధాన్యం రైతు పండిస్తే అలా 40% 35% కొన్నోడు ఇలా తిట్టొద్దు, రైతు దళారులకు అమ్ముకోవాలి, రైతు ఆగం కాలని చెప్తారా? ఇంకా ఇప్పుడు ఇది ఒక్కటి చూడరాని ఇది అయితే నాకు బా ఏమనాలో ఎట్లా తిట్టాలో ఏం మాట అనాలో నాకు అర్థమవుతలేదు. ఈయన చెప్పే విధానం ఒకసారి చూసుకోవాలి. మా యూరియా పంపిణీ దేశానికి ఆదర్శం అట, మనకు కదయో దేశం మొత్తానికి ఆదర్శం అట. నాకేమో మంచిగా వస్తాయి. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రాష్ట్రంలో నీకు దమ్ముంటే నువ్వు మొనగానవైతే నీ సొంత కాన్స్టిట్యున్సీకైనా సరే 119 నియోజకవర్గంలో ఏ కాన్స్టిట్యున్సీకైనా సరే నువ్వు వస్తా అంటే మేము మీడియా ఛానల్ అందరూ వస్తాం. ఏడ ఆదర్శంగా ఉందని ఒకసారి అడుగుదాం రైతులు. అవసరమైతే రేపో మాపో కొత్త గింజలు వేస్తూ ఉంటారు రైతులు. యూరియా కొనుగోలు కేంద్రాలుగా నిలబడతారు. నిలబడ్డ ప్రతి రైతు ముందర మైకి పెడతాం. ఆదర్శంగా ఉందా, అవమానకరంగా ఉందా, ఆక్రోశంతో ఉందా, ఎట్లా ఉందనేది నీకు ఏర్పడుతుంది. నీ బొమ్మ కనిపిస్తుంది. బొమ్మ బరాబర్ 720pలో అనిపిస్తుంది మీకు ఖచ్చితంగా. ఈయన దేశానికే ఆదర్శం అంటాడు. దేశవ్యాప్తంగా ఎరువుల సరఫరా కట మోడల్గా నిలిచిన తెలంగాణ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ అట. దయ్యాలట ఊర్ల పొంటట తిరిగి వేదాలు వలిస్తున్నట. కేసీఆర్ గారు చెప్పిండు, యాపులలో కాదు ఆయన యూరియా బస్తాలు ఉండాల్సింది, షాపులలో రా సన్నాసి అని చెప్పింది. అంతకంటే ఇంకా గట్టిగా ఏం చెప్పదు. యాపులలో కాదా, ఏడ ఉన్నాయి చెప్పిన యాపులల్లో. ఇగో ఈ మూలకు బుక్ చేసినాడు ఆ మూలకు ఓ జిల్లాల, ఆ మూలకు బుక్ చేసినాడు ఈ మూలకు, ఒక్క బస్తా ఉండిపోయి తెచ్చుకునేదా ఆదర్శం? బస్తా 330 370 అయితే రైతు ట్రావెల్ చేయడానికి 500 అవుతుంది. అది మీరు తెచ్చిన పనికిమా అనే యాప్. ఈ యాప్ల గురించి చెప్తాను నేను. విప్లవాత్మక మార్పు అంటూ కేంద్రం అట మెచ్చుకున్నదట. చెప్పలేదు కదా నేను మాకేమో. కేంద్రం ఈరోజు మెచ్చుకుందాం. ప్రతిరోజు నేను వార్తలు చదువుతున్నాను. దాదాపుగా ఏడ బంద్ చేయలేదే. ఒకవేళ వార్తలు చదువుకుని నేను పేపర్ చదువుతా. మరి నాకు కనపడలేదు కేంద్రం ఏడా విప్లవాత్మకమైన మార్పు తెచ్చిందని, మిమ్మల్ని కీర్తించి మిమ్మల్ని పొగిడి మిమ్మల్ని గాలి లేపిన విషయం నాకు ఏడా కనపడలేదు. రియల్ టైం స్టాక్ వివరాలు డిజిటల్ బుకింగ్తో రైతులకు చాలా మేలు జరిగిందని తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నట. మరి మా రైతులు ఊర్ల పొంట వాళ్ళ నోట్లోకి వెళ్ళి మంచిగా చాలా ఆనిముత్యాలు చెప్తారు, మీకంటే బ్రహ్మాండంగా చెప్తారు. రేపో మాపో గింజలు వేస్తారు. జూన్ మొదటి వారంలో వేస్తారు. ఆల్మోస్ట్ ఈ 2-3 రోజులైనా వర్షం పడి మంచిగా భూమి సదును అయితే, భూమిలో మంచిగా నీరు ఇంకితే ఆటోమేటిక్గా గింజలు వేస్తారు. గింజలు వేసినప్పుడు ఒక గింజ వేసామంటే దానికన్నా 4 మెతుకులు యూరియా పోస్తూ ఉంటారు. ఆ యూరియా దొరకకపోతే, ఆ యూరియాని యాప్లో లేకపోతే, మా రైతుల మూతి ముందర మైకి పెడితే నీ యాపు, నీ మ్యాపు, నీ ప్రభుత్వం, నీ యూరియా సరఫరా ఎంత ఆదర్శంగా ఉందనేది మా రైతుల నోట్లోకి వెళ్ళి వినొచ్చు. ఎంత ఆదర్శంగా ఉందో మీకు వినిపిస్తారు మా రైతులు. ఇది తుమ్మల నాగేశ్వరరావు తుమ్ముకుంటూ చెప్తాను. ఇప్పుడు ఇగో ఇదంతా రైతుల గురించినే. తరుగు మేత 1000 కోట్లట. రైతులను నిలిపి దోపిడీ చేస్తున్న రైస్ మిల్లర్లు. తరుగు పేరుతో పింటాకు 7 నుంచి 10 కిలోలు కోత పెడితే అందుకు ఒప్పుకుంటేనే ధాన్యం అన్లోడ్ చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో సగం, రైస్ మిల్లుల్లో సగం. ఇంతవరకు కొన్నది 60 లక్షల టన్నుల ధాన్యమే. తాలు తేమ శాతం పేరుతో దోసింది 40 లక్షల క్వింటాళ్ళట. 40 లక్షల క్వింటాలు అంటే 40,000 టన్నులు కావచ్చు, లేదంటే 4 లక్షల టన్నులు అవుతుంది. వానాకాలం వచ్చినా వడ్లు కాంటా పెట్టరా. ఇది జనగామ జిల్లాలో ఇక్కడ బొమ్మ వేశారు. రైతుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ
డే 1 నుంచి ఇప్పటి వరకు, అంటే వాళ్ళ అధికారం కోల్పోయిన డే 1 నుంచి నేటి వరకు కూడా ప్రతి ఒక్క రైతు సమస్యను మెయిన్ పేపర్లో రాస్తున్నది, ప్రజలకు చూపిస్తున్నది. రైతాంగం వాళ్ళ యొక్క గోసను రాష్ట్రం మొత్తం తెలుసుకుంటారు. దున్నపోతు మీద నిలబడ్డట్టే, దున్నపోతు మీద నిలబడ్డట్టే జారిపోతాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గంతే నడుస్తుంది.